అమెరికా మొన్న వెనిజులాలో వేసిన ప్లాన్ తరహాలోనే ఇరాన్‌లో గూడా వేస్తుందని అనుమానిస్తుంది ఇరాన్. దానికి రివర్స్ ప్లాన్ వేసింది. మన వెనిజులాలో ఏం జేశారు? అక్కడున్నటువంటి సైన్యాన్ని కొనేశారు. అక్కడున్నటువంటి వైస్ ప్రెసిడెంట్‌ని కొనేశారు. ఆవిడే జెప్పింది గదా! ఇప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి ఆవిడే. మదురోకి శిష్యురాలావిడ. 15 నిమిషాల్లో లొంగిపోవాలా, మేము మదురోని ఎత్తుకెళ్ళిపోతాం. లేదంటే గనక మీ ప్రాణాలు గూడా తీస్తామనేటప్పటికి ఈళ్ళందరూ కొంత బైండ్ ఓవర్ అయిపోయారు. అదే సందర్భంలో సైనిక చీఫ్‌ని కొనేశారు. అది వాడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఇరాన్‌లో అట్లాగే జరగబోతుంది. ఇరాన్‌లో ఉన్నటువంటోళ్ళు ఇజ్రాయెల్‌కి ఎన్నో సార్లు అమ్ముడుపోయినటువంటోళ్ళున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరిని పక్కన బెట్టేసి ప్రత్యేక దళం ఎవరైతే ముస్లిం సామాజిక వర్గంలో అత్యంత బలమైనటువంటి సైనిక్ కమాండర్ల ఆధ్వర్యంలో రక్షణలో ఉన్నాడు ఖొమైనీ. ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. ఒక టీమ్ దాన్ని మానిటర్ చేస్తుంది. ఆ టీమ్ మరెవరితో ఉండదు. వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే విపరీతం ఆయన్ని దేవుడుగా కొలిచేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు అమ్ముడుపోరు. నంబర్ 1. నంబర్ 2 నోటం రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు మొన్న వెనిజులా మీదకి వెళ్ళినప్పుడు హెలికాప్టర్‌లలో వెళ్లి దూకారు గదా! కాబట్టి ఆ ప్రాంతంలో నో ఫ్లై జోన్. దాని రిస్ట్రిక్షన్స్‌ని మానిటర్ చేసే వాళ్ళంతా ఇప్పుడు ఖొమైనీ భక్తులే ఉన్నారు. కాబట్టి అమెరికా అక్కడ వెనిజులా టైప్‌లో గేమ్ నడపడానికి కుదరదు. ఆ రోజున సైనిక చీఫ్ అక్కడ వాళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్స్‌ని కట్ చేసేసాడు కావాలని. చీకట్లు క్రియేట్ చేశాడు. ఇక్కడ అట్లా లేకుండా ఆల్టర్‌నేటివ్స్‌తో సహా జాగ్రత్తగున్నారు. ఓవరాల్‌గా అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసి గెలవడం అసాధ్యం. ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనే ఓడిపోయి ఇంటికి పోయింది. కోవా క్యూబా చేతిలో ఇంటికి పోయింది. వియత్నాం చేతిలో ఇంటికి పోయింది. ఇరాక్‌లో గూడా ఇప్పటికీ తన పట్టేమీ లేదు. కేవలం పెట్రోల్ మీద మాత్రమే దొంగలాగా దోచుకుపోతూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికెళ్ళినా సుదీర్ఘ కాలం పాటు నడుస్తుంది. ఆ ఆయిల్ నిల్వలు తగలబెట్టాం, ఇది తగలబెట్టాం, అది తగలబెట్టాం అని తప్పించి ఏమీ ఉండదు. కాబట్టి ఖొమైనీని పట్టుకుపోతే మొన్న మదురోని పట్టుకెళ్ళినట్టు సాధ్యం. అందుకని ఖొమైనీని కాపాడతా రివర్స్ స్కెచ్ వేస్తుంది ఇరాన్.